మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. సువార్త ప్రకటించడమే కాదు, ప్రభు ఇంకో బాధ్యత కూడా చెప్పాడు. అదేంటో ఒకసారి చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అనేక జనములను శిష్యులుగా కూడా తయారు చేయాలంట. మరి మీ చర్చిలో నుంచి ఇంతవరకు ఎంతమంది శిష్యులు తయారు చేశారు? ఇది క్వశ్చన్ మార్క్ ఏం అడగకూడదేమో, నేను అడుగుతా, నాకేం భయం లేదు. మీ చర్చిలో నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సువార్థికులు మీరు తయారు చేశారు? ఒకవేళ తయారు చేయకపోతే ఆత్మీయంగా మీ చర్చి చచ్చిపోయి ఉంది. ఒక పిల్లలు లేని గొడ్రాలకి ఎంత బాధ అయితే ఉంటుందో, దేవుడి పట్ల ఈ మందిరం గురించి కూడా అంతే బాధ ఉంటుంది. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు, మీరు శిష్యులను తయారు చేయట్లేదు. సువార్త మేమే ప్రకటిస్తున్నారేమో కొంతమంది, మీ తరపున శిష్యులను తయారు చేయట్లేదు. కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్న సంఘంలో మనం ఉన్నాం. దీన్ని ఎవరు బ్రతికించలేరు, మనమే బ్రతికించుకోవాలి. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోబాకండి. పోయిన తర్వాత విమర్శలు కూడా వస్తాయి. ఇది వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, అనేక జనములను శిష్యులుగా తయారు చేయాలి. చేయలేని రోజున ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. ఇది వాస్తవం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు అనేక మంది మన భారతదేశానికి వచ్చెను, కానీ వారిని మనవారే పొడిచి చంపివేసెను. నా బైబిల్లో ఇదే ఉంది, మరి మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు.